మనం మకర రాశి మరియు మకర లగ్నం వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వీళ్ళకి మార్చ్ నుండి మే ఎండింగ్ వరకు గురుగ్రహం వక్రగతి వీడి డైరెక్ట్ పొజిషన్‌కి వస్తారు. ఆ సమయంలో గురువు షష్టమ స్థానం నుండి దశమ వ్యయ ద్వితీయ స్థానాలను వీక్షిస్తుండడం వలన జాబ్‌లో అబ్రాడ్ ఆపర్చునిటీస్ క్లియర్‌గా కనిపిస్తుంది. మరియు దాని ద్వారా ఆర్థికంగా చాలా బలపడతారు. ఎవరైతే ఫారిన్ కంట్రీస్‌లో ఆల్రెడీ ఉండి జాబ్ దొరక్క ట్రై చేస్తున్నారో వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చి అక్కడ సెటిల్ అవ్వడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాస్త ఆరోగ్యం పట్ల కాన్సంట్రేట్ చేయండి. హాస్పిటలైజ్డ్ అవ్వకుండా తగినంత ప్రికాషన్స్ తీసుకోవడం అవసరం. ఈ సమయంలో ఖర్చులు అమాంతంగా పెరగడానికి అవకాశం ఉంది. జూన్ తర్వాత గురువు సప్తమ స్థానానికి వచ్చి అక్కడ నుండి లగ్న లాభ తృతీయ స్థానాన్ని వీక్షిస్తుండడం వలన వివాహం కానీ వారికి అత్యంత అనుకూల సమయం. బిజినెస్ లో ఉన్న వారికి భారీ లాభాలు రావడానికి ఆస్కారం ఉంది. ఎస్పెషల్ ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, మెడికల్ సెక్టర్ లో ఉన్న వారికి న్యూ బిజినెస్ ప్రపోజల్ సైన్ చేస్తారు. వ్యాపారాన్ని గ్లోబల్లీ విస్తరించడానికి ఛాన్సెస్ ఉన్నాయి. డోంట్ మిస్ ది ఆపర్చునిటీ. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా, రైటర్స్ గా సెటిల్ అవుదాం అనుకునే వారికి అద్భుతమైన టైం అని చెప్పవచ్చు. మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ కి మ్యారేజ్ అవ్వడం కానీ లేకపోతే వాళ్ళు ఫారిన్ లో సెటిల్ అవ్వడం కానీ జరగడంకి ఆస్కారం ఉందన్నమాట. శని తృతీయం నుండి పంచమ నవమ వ్యయ స్థానాలను చూడడం వల్ల మీ యొక్క చిల్డ్రన్స్ గురించి కానీ తండ్రి గురించి కానీ అప్పు చేయడానికి ఆస్కారం ఉంది. ఆ, మీరు ఒక షార్ట్ ట్రిప్ దైవ దర్శనాల కోసం ప్లాన్ చేస్తారు. ఆ ట్రిప్ తర్వాత మీకు అనుకోకుండా లక్ ఫేవరబుల్ గా పనిచేయడం మీరు గమనిస్తారు. అండ్ మీ చిల్డ్రన్స్ అబ్రాడ్ ఎడ్యుకేషన్ కోసం అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు ఖర్చులు పెట్టాల్సి వస్తుంది. సో మీ బాస్ మీకు హెల్ప్ చేయడం వల్ల స్టక్ అయిన ప్రమోషన్ డాక్యుమెంట్స్ ముందుకి కదులుతాయి అన్నమాట. రాహు ద్వితీయంలో ఉన్నందువల్ల వెన్ యూఆర్ టాకింగ్ విత్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ కాస్త ఆలోచించి మాట్లాడండి. లేదు నాకు ఏదనిపిస్తే అది మాట్లాడతా అంటే మాత్రం మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ దగ్గర మీకు గ్యాప్ తప్పదు. స్టాక్ మార్కెట్ లో ఉన్న వారికి ఫారిన్ కంపెనీస్ పై ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా చేయడం అండ్ ఆ ట్రాన్సాక్షన్స్ లాభపడడం రెండు జరగడానికి ఆస్కారం ఉందన్నమాట. కేతు అష్టమ స్థానంలో ఉండడం వలన ఏదైనా మీరు సడన్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చి భక్తి మార్గంపై రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎవరైతే ప్యూర్ ఇంటెన్షన్ లో లైఫ్ ని లీడ్ చేస్తుంటారో వారికి అనుకోకుండా సడన్ గా కలిసి రావడం జరుగుతుంది. కాణిపాక గణపతిని దర్శించడము, ఆ, ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి హెల్ప్ చేయడం చాలా మంచిది.